హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పర్ఫెక్ట్ గా బ్యాక్ పార్ట్ ని ఏ విధంగా కట్ చేయాలో చూద్దాము. సో ఇదైతే డిజైన్ వచ్చింది, కింద వైపున కూర వచ్చింది. ఫస్ట్ అయితే నేను కింద వైపున ఈ స్కేల్ విడ్త్ ఎంత అయితే ఉందో అంతవరకు కూడా ఒక లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. సో ఇలా వీడియోలో చూపించే విధంగా ఇలా లైన్ అయితే డ్రా చేసుకున్నాను. సో కూర వచ్చింది కదా, మనకి బ్యాక్ పార్ట్ లో హెమింగ్ చేసుకోవడం కోసం ఈ పార్ట్ అయితే బాగుంటుంది అనమాట. ఇక్కడ పింక్ కలర్ మార్కర్ తో యూజ్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఆ మార్కింగ్ మీదుగా కటింగ్ చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఏ సైజ్ బ్లౌజ్ కి అయినా సరే మనం బ్లౌజ్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి బ్లౌజ్ అయినా. సో ఈ బ్లౌజ్ యొక్క హైట్ చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ షోల్డర్ జాయింట్ నుండి కింద వరకు కూడా ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ షోల్డర్ జాయింట్ నుండి కరెక్ట్ గా ఈ కింద వరకు 13 ఇంచీలు అయితే వచ్చింది. సో కాబట్టి 13 ఇంచీలకి నేను ఖర్చుతో కలిపి 14 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. సో చూడండి, 14 ఇంచీలకి ఇక్కడ ఒక మార్కింగ్ చేశాను, అండ్ అదే విధంగా ఇక్కడ ఒక మార్కింగ్ అయితే చేశాను. ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ కలిసేటట్లుగా స్కేల్ తో ఒక స్ట్రైట్ లైన్ అన్నది డ్రా చేస్తున్నాను. సో ఇంతవరకు అర్థమైంది కదా, ఏ సైజ్ బ్లౌజ్ కైనా సరే ఇదే ప్రాసెస్ అన్నది ఫాలో అవుతాము. సో హైట్ ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ అన్నది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ ఎవరైనా హైట్ పెంచమన్నం తగ్గించమన్నం చేశారనుకోండి, ఇప్పుడు మనకి యాక్చువల్ గా హైట్ వచ్చేసి 13 ఇంచీలు వచ్చింది కదా, సో ఖర్చుతో కలిపి 14 పెట్టాం. ఒకవేళ 1 ఇంచ్ పెంచమన్నారు అనుకోండి, హైట్ 1 ఇంచ్ యాడ్ చేసుకొని అండ్ ఎక్స్ట్రా ఖర్చు కోసం 1 ఇంచ్ అయితే యాడ్ చేసుకుంటూ ఉంటాము. ఇలా కస్టమర్ అడిగిన దాన్ని బట్టి మనం కొన్ని చేంజెస్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు ఈ హైట్ అన్నది ఏ సైజ్ కైనా సరే ఇలానే మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం. నేనైతే మెయిన్ గా ఒక మెథడ్ అన్నది ఫాలో అవుతాను. ఈ మెథడ్ చాలా ఈజీగా ఉంటుంది, కొత్త వారికైనా చాలా సులభంగా అర్థమవుతుంది అనమాట. సో ఏం లేదండి, చాలా సింపుల్. ఇది మనకి ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలన్నమాట. సో ఏ సైజ్ బ్లౌజ్ అన్నది తెలుసుకోవాలంటే ఇక్కడ షోల్డర్ జాయింట్ దగ్గర నుండి చెక్ చేసుకుంటూ ఇలా చివరి వరకు చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఎంత వచ్చిందో చూసుకోవాలన్నమాట. సో మరొకసారి చూపిస్తున్నాను. ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ నాకు 7 నుండి 8 లోపల ఉందన్నమాట. ఈ రెండిటి మధ్యలో వచ్చింది కాబట్టి ఇది స్మాల్ సైజ్ బ్లౌజ్. స్మాల్ సైజ్ బ్లౌజ్ కి ఇక్కడ నాకు కరెక్ట్ గా 7.7 ఇంచెస్ అయితే వచ్చింది. అంటే దీనికి 1 ఇంచ్ యాడ్ చేసాం అనుకోండి, మనకి 1 సైడ్ చెస్ట్ లూజ్ అన్నది వస్తుంది. 1 సైడ్ చెస్ట్ లూజ్ అనేది ఇక్కడ ఆర్మ్ లూజ్ మనకి 7.7 ఇంచెస్ అయితే వచ్చింది. చూడండి, మీకు ఇక్కడ రఫ్ గా వేసి చూపిస్తాను. మనకి 7.7 ఇంచెస్ అయితే వచ్చింది. సో ఈ 7.7 ఇంచెస్ కి 1 ఇంచ్ యాడ్ చేస్తే 8.8 ఇంచెస్ అనమాట. ఈ 8.8 ఇంచెస్ ని మనం 4 టైమ్స్ ప్లస్ చేసాం అనుకోండి, చూసారు ఇక్కడ 8.7 ఇది డబుల్ అనమాట. అండ్ ఇలా 3 టైమ్స్ అయింది. ఇప్పటికి ఇంకొకసారి ఫోల్డ్ చేస్తే మనకి 4th టైం ఎంత అయితే వస్తుందో అంతా కూడా వస్తుంది. ఇక్కడ నాకు 35.2 ఇంచెస్ అయితే వచ్చింది. సో మనకి బ్లౌజ్ సైజ్ 32 నుండి 35.9 లోపల ఎంత ఉన్నా సరే అది మనకి స్మాల్ సైజ్ బ్లౌజే అవుతుంది. సో ఇలా స్మాల్ సైజ్ బ్లౌజ్ వచ్చేటప్పుడు మనము నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచీలు అయితే తీసుకుంటాం, నెక్ షోల్డర్ కలిపి. అండ్ నెక్ వచ్చేసరికి 2 ఇంచీలు అయితే తీసుకుంటాము. సో ఇక్కడ మనం నెక్ షోల్డర్ కలిపి 5 ఇంచీలకు మార్క్ చేసాం. అండ్ అదే విధంగా నెక్ వచ్చేసి 2 ఇంచీలకి అయితే మార్క్ చేసాం కదా. ఇప్పుడు ఈ నెక్ యొక్క హైట్, బ్యాక్ నెక్ యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. అందుకోసం ఆది బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ ఇలా ఆఫ్ గా ఫోల్డ్ చేసి దీని యొక్క హైట్ ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 4.5 ఇంచీలు అయితే వచ్చింది. సో నేను ఇక్కడ పావు తక్కువ 5 ఇంచీలకి అయితే మార్క్ చేస్తున్నాను. అండ్ అదే విధంగా పైన 2 ఇంచీలకి మార్క్ చేసాం కదా, ఈ కిందకి వచ్చేసరికి 2.5 ఇంచీలకి అయితే మార్కింగ్ అన్నది చేస్తున్నాను. ఇలా మార్క్ చేసిన తర్వాత స్కేల్ తో ఈ లైన్ ని కలిపేసుకుంటున్నా. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇది 5 ఇంచీలు మార్క్ చేసాం కాబట్టి ఈ చంక డౌన్ ఎప్పుడు కూడా ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి. అంటే
ఇక్కడ మనం ఎంతైతే తీసుకుంటామో దానికన్నా ఒక 1/2 ఇంచ్ అన్నది తీసుకోవాలి. అండ్ అలానే ఇలా చెక్ చేసేటప్పుడు ఈ 5.5 ఇంచీలు అన్నది 5 ఇంచీల దగ్గర ఉన్నట్లుగా చూసుకోవాలి. అండ్ మనకి వన్ సైడ్ చెస్ట్ లూజ్ వచ్చేసి 7.7 అన్నాను కదా, కాబట్టి 1 ఇంచ్ యాడ్ చేస్తే మనకి ఇక్కడ వన్ సైడ్ చెస్ట్ లూజ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను చూడండి 8.7 ఇంచెస్ కి అయితే మార్క్ చేశాను. సేమ్ ఇదే 8.7 ఇంచెస్ ని కింద వైపును కూడా మార్కింగ్ అయితే చేస్తున్నాను. ఇలా మార్కింగ్ చేసిన తర్వాత ఇవన్నీ కలిసేటట్లుగా లైన్స్ అన్నవి డ్రా చేస్తున్నాను అన్నమాట. సో ఇలా ఒక లైన్ అండ్ ఇలా ఒక లైన్ అండ్ అదే విధంగా ఇటు ఒక లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రా ఖర్చు కోసం 2 ఇంచీలను అయితే మార్కింగ్ చేస్తున్నాను. కిందను కూడా ఒక 2 ఇంచీలకి అయితే మార్కింగ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ స్కేల్ తో ఈ మార్కింగ్స్ కలిసేటట్లుగా లైన్ అయితే డ్రా చేశాను. ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు కర్వ్ స్కేల్ యూస్ చేసి కర్వ్స్ అన్నవి డ్రా చేస్తున్నాను. అండ్ సేమ్ ఇటు సైడ్ కూడా ఇంతే, ఈ కర్వ్ స్కేల్ యూస్ చేసి కర్వ్ అన్నది డ్రా చేస్తున్నాను. సో ఇలా డ్రా చేసిన తర్వాత ఇప్పుడు చూడండి నెక్ వైపు ఒక 1/4 ఇంచ్ కనుక డౌన్ కి మార్క్ చేసామంటే మనకి నెక్ షోల్డర్ జారకుండా పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ డౌన్ కి అయితే మార్క్ చేయాలి. ఎందుకంటే ఖర్చు కోసం అన్నమాట. ఫ్రంట్ పార్ట్ లో బ్యాక్ పార్ట్ లో ఖర్చు కోసం మనకి. ఇప్పుడు చూడండి ఇలా చెక్ చేసామనుకోండి మనకి కరెక్ట్ గా మ్యాచ్ అయిపోతుంది. చూసారా ఇక్కడ నాకు 7.7 ఇంచెస్ ఆర్మ్ లూజ్ అయితే వచ్చేసింది అనమాట. మరొకసారి చూపిస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ ఈ పాయింట్ ఏదైతే ఉందో కరెక్ట్ గా అక్కడికి వచ్చేసింది 7.7 ఇంచెస్ అన్నది. ఎందుకంటే ఇక్కడ మనం ఫాలో అయ్యే మెథడ్ అంతగా ఏమీ కష్టపడలేదు. సింపుల్ గా మార్కింగ్ చేసినా సరే చాలా పర్ఫెక్ట్ గా వచ్చాయి. అండ్ ఈ నెక్ కూడా చాలా మందికి ఎక్కువ అవ్వడం తక్కువ అవ్వడం అవుతూ ఉంటుంది కదా, ఒకసారి చెక్ చేసుకోవచ్చు. మనం ఇలా మార్కింగ్ చేసిన తర్వాత బ్యాక్ నెక్ ని ఇక్కడ షోల్డర్ స్టిచ్ ఉంది కదా, కరెక్ట్ గా ఈ 2 జాయింట్స్ ఉన్నవి ఒకదాని మీద ఒకటి ఇలా పెట్టుకోవాలి. అప్పుడు మనకి ఇది హాఫ్ గా ఫోల్డ్ అవుతుంది. ఇలా ఫోల్డ్ అయిన దాన్ని చూడండి ఇక్కడ స్టిచ్ ఎక్కడైతే ఉందో మనం ఇక్కడ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా, అక్కడ నుండి కూడా ఇలా చెక్ చేసుకుంటూ రావాలి. చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా వస్తుందో. ఇదిగోండి చాలా పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది. సో ఇది స్మాల్ సైజ్ కి అయితే. ఇక్కడ మెయిన్ గా ఏంటంటే మనకి ఇది నార్మల్ నెక్క డీప్ నెక్క తెలుసుకోవాలంటే ఇలా చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి 9 ఇంచీల దాకా ఉంది కాబట్టి, అంటే ఎప్పుడైతే మనకి 9 ఇంచీల లోపల ఉంటుందో నార్మల్ నెక్, ఇంకా 9 ఇంచీల కన్నా ఎక్కువ ఉంటే డీప్ నెక్, 9 నుండి 11 లోపల ఉంటే డీప్ నెక్, 11 కన్నా ఇంకెంత దాటినా సరే ఓవర్ డీప్ నెక్ అంటాము. ఇది స్మాల్ సైజ్ కాబట్టి మనం 5 ఇంచీలు అయితే తీసుకున్నాము. మీడియం సైజ్ బ్లౌజ్ అనుకోండి 5.5, అండ్ అలానే లార్జ్ సైజ్ అయితే 5.7 ఇంచెస్ తీసుకుంటాము. ఇంకా ఎక్సెల్ అయితే 6 ఇంచీలు. అంటే మనకి ఆర్మ్ లూజ్ పెరిగే కొద్దీ ఈ సైజ్ అన్నది పెరుగుతూ వస్తుంది. అండ్ అలానే ఈ నెక్ కూడా మనకి స్మాల్ కాబట్టి 2 ఇంచీలు తీసుకున్నాం. మీడియం అనుకోండి 2.5 తీసుకోవాలి, లేదంటే లార్జ్ అయితే 2.5, ఎక్సెల్ అయినా 2.5 తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం మీడియం స్మాల్ అన్నాం కదా, వాటి గురించి మాట్లాడదాం. ఆర్మ్ లూజ్ 7 నుండి 8 లోపల ఉంటే స్మాల్ సైజు, అలా కాకుండా 8 నుండి 9 లోపల ఉంటే మీడియం సైజు, అండ్ అలానే 9 నుండి 10 లోపల ఉంటే లార్జ్ సైజు, 10 కన్నా ఇంకా ఎక్కువ ఉంటే ఎక్సెల్ అన్నమాట. ఇలా సైజెస్ బట్టి మనం పర్ఫెక్ట్ గా మార్క్ చేసుకుంటే డెఫినెట్ గా చాలా కరెక్ట్ గా సూట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మొత్తానికి ఈ రోజు వీడియో. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో
అడగొచ్చు. ఇంకా క్లారిటీగా కావాలన్నా సరే చెప్పడానికి ట్రై చేస్తాను. నాకు తెలిసినంత మట్టుకి చాలా క్లారిటీగానే వివరించాను అనుకుంటున్నాను. మీకు ఇంకా అంతకు మించి డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో అడగండి, డెఫినెట్ గా రిప్లై అన్నది ఇస్తాను. ఇంకా మనకి ఇక్కడ ఒక పాయింట్ అయితే చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే బ్యాక్ పార్ట్ లో డాట్స్ అన్నమాట. ఇలా టేప్ ని పెట్టుకొని హాఫ్ గా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ టోటల్ హైట్ ఎంత అయితే వచ్చిందో దాంట్లో 4వ భాగం మనం బ్యాక్ పార్ట్ లో డాట్ యొక్క హైట్ తీసుకుంటే సరిపోతుంది. సో 4వ భాగం అయ్యేసరికి నాకు ఇక్కడ 3.5 ఇంచీలు అయితే వచ్చింది. కాబట్టి 3.5 ఇంచీల వరకు కూడా ఇలా స్ట్రైట్ గా లైన్ అన్నది డ్రా చేశాను. ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ చేశానో ఈ మార్కింగ్ మీదుగా కటింగ్ అయితే చేసేస్తున్నాను. సో ఈ పాయింట్స్ కనుక పర్ఫెక్ట్ గా నేర్చుకున్నారంటే బ్లౌజ్ కటింగ్ చాలా క్లారిటీగా వస్తుంది. అండ్ కొత్త వారు కూడా చాలా ఈజీగా కటింగ్ అయితే చేయగలుగుతారు. మనకి బ్లౌజ్ కటింగ్ బాగా రావాలంటే మెయిన్ గా బ్లౌజ్ లో బ్యాక్ పార్ట్ ని బాగా కట్ చేసుకోవడం రావాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా ఆటోమేటిక్ గా నీట్ గా కట్ చేయడం అయితే వస్తుంది. సో బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను. మరొక వీడియోలో ఇంకొక టాపిక్ తో అయితే వచ్చేద్దాం. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వడం అయితే అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.